వీళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో చూడండి 30/4/2024 గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాల నిర్మూలనకు 100 రోజుల్లో కఠిన చర్యలు చేపడతాం, అవసరమైతే మరింత కఠిన చట్టాలు తీసుకొని వస్తాం. కూటమి మేనిఫెస్టోలో హామీ. బాగా కఠినమైన చట్టం ఏం తెచ్చారో తెలుసా? ఎవడు కావాలంటే ఆడు, ఎంత కావాలంటే అంత, పోలీసులనే దగ్గరుండి అమ్మిస్తాం. ఇది వీళ్ళు తెచ్చిన చట్టం. పోలీసులనే దగ్గరుండి ఎందుకు అమ్మిస్తారని నేను ఆ మాట మీకు చెబుతున్నా అంటే, అద్దంకి నియోజకవర్గంలో కాదు సార్, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో కొంతమంది పోలీసులు, నేను మళ్ళీ అందరు పోలీసులు అనుకున్నా, నిజాయితీ గల పోలీసులు చాలా మంది దీంట్లో ఉన్నారు. ఎవరైతే ఈ రెడ్ బుక్ కి అలవాటు పడి చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా పనిచేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారో ఆ పోలీసుల గురించే మాట్లాడుతున్నా. వాళ్ళు పోలీసు చొక్కా వేసుకొని మరి గంజాయి అమ్ముతున్నారని నేను ఆరోపణ చేస్తున్నా. ఎందుకు నేను ఆరోపణ చేస్తున్నా అంటే, ఈ రోజు ఈ గంజాయికి సంబంధించిన దాంట్లో అద్దంకిలో జరిగింది ఇది పెద్ద మాఫియా, పొలిటికల్ పోలీస్ మాఫియా జరిగింది అక్కడ. అది జరిగింది ఒకటి, ఏదైతే వాళ్ళు ఏదో చేజింగ్ లో ఉన్నారు, పట్టుకున్నారు, వాళ్ళు ఈర్లకొండ అనేటటువంటి ప్రాంతంలో గంగమ్మ తల్లి దేవాలయం దగ్గర వీళ్ళు ఏదైతే ఒక పార్టీ చేసుకున్నారు, దాంట్లో అనేక మంది ఎస్ఐలు, అనేక మంది సిఐలు, అంతకు పై స్థాయి అధికారులు, ఏదైతే గొట్టిపాటి రవికుమార్ పిఏగా ఉన్నటువంటి కుక్కపల్లి శ్రీనివాసరావు ఇతను కూడా దానికి అటెండ్ అయ్యాడు. అటెండ్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ గంజాయి అక్కడ నుంచే తీసుకొని వచ్చారు. అక్కడ తాగారా లేదా మనకు తెలియదు. అక్కడ నుంచి కారులో తీసుకొని వచ్చారు. తీసుకొని వస్తున్న సందర్భంలో కారులోనే మళ్ళీ మందు తాగి, అక్కడ మందు తాగారు, కారులో కూడా మందు తాగుతా వస్తున్నప్పుడు ఆటోని గుద్ది బలుపు ఎక్కువయ్యి, ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే, బలుపు ఎక్కువయ్యి పోలీసులు మనల్ని ఎవడరా చేసేదనేటటువంటి బలుపు ఎక్కువైపోయి కారు గుద్దిన వెంటనే కింద స్థానికులు వీళ్ళని ఏంటంటే కారు అదే ఆటోని గుద్దారు కదా, గుద్దగానే ఈ కారులో నుంచి దిగారు. దిగంగానే స్థానికుల మీద వీళ్ళు ప్రవర్తించినటువంటి బూతులు, ఏంట్రా మీరు ఆటో ఎందుకు మా ఎదురుగా వస్తుంది, ఆటోను గుద్ది మళ్ళీ వీళ్ళే రుబాబు చేశారు. చేసినటువంటి సందర్భంలో స్థానికులు ఎక్కువ గుమ్ముగూడారు. అది ఆటోకు 3 చక్రాలు ఎందుకున్నాయని కూడా అడిగారు. వాళ్ళు ఏదైనా అడుగుతారు, ఎందుకంటే మనకి మద్యము గంజాయి రెండు కలిపి కదా. దీని తర్వాత ఇక్కడ సిఐ పాత్ర చాలా కీలకం. ఎమ్మట్లే వీళ్ళు ఫోన్ చేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అద్దంకి మండలం ధర్మవరం విలేజ్కి సంబంధించినటువంటి చాగంటి రాజేంద్ర అనేటటువంటి తెలుగుదేశం నాయకుడు వీళ్ళ దగ్గరకు వచ్చాడు. వీళ్ళిద్దరు ఎస్ఐలను ఎక్కించుకొని వెళ్ళిపోయారు. పేర్లతో సహా అంతా డీటెయిల్డ్ గా చెప్పేస్తారు.